హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అయ్యో, మావయ్య గారు ఏంటండి ఇలా ఇంకా పడుకున్నారు? ఇప్పటికే ఆలస్యమైంది. పదండి వెళ్ళి లేపుదాం అని తులసి, సిద్ధు ఇద్దరూ కలిసి బసవరాజు దగ్గరకు వెళ్తారు. నానా నానా అని సిద్ధు పిలుస్తూ ఉంటాడు. మావయ్య గారు లేవండి మావయ్య గారు అని తులసి పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో బసవరాజు లేచి కూర్చొని, ఏమ్మా తులసి ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏంటి మోయ, రాత్రి చెప్పిందంతా మర్చిపోయారా ఏంటి? ఈరోజు అత్తయ్య గారి పుట్టినరోజు అని చెప్పాను కదా అని చెప్పి తులసి అంటుంది. ఈ పుట్టినరోజులు ఇవన్నీ నాకు అలవాట్లేవమ్మా అని బసవరాజు అంటూ ఉంటే, ప్లీజ్ మోయ, నా సంతోషం కోసం ఈ ఒక్కసారికి మీరు అత్తయ్య గారి పుట్టినరోజు జరిపించండి మోయ అని చెప్పి తులసి అంటుంది. అలవాటు లేనివన్నీ చేపిస్తున్నావు. సరే, నీ సంతోషం కోసం అంటున్నావు కాబట్టి పద వెళ్దాం. మీ కళ్ళ ముందే నేను విశాలాక్షికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాను అని బసవరాజు అంటాడు. అయ్యో మోయ, పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తయ్యకి మీరు సర్ప్రైజ్ చేసి మరీ చెప్పాలి అని చెప్పి తులసి అంటుంది. అంటే ఎలా అమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏం లేదు మోయ, అత్తయ్య నిద్రపోతున్నారు, మీరు ఒంటరిగా వెళ్ళి ప్రేమగా పిలుస్తూ బర్త్డే విషెస్ చెప్పండి అని తులసి అంటూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఏంటి నాన్న ఇలానే వెళ్తారా అని సిద్ధు అంటూ ఉంటే, మరి ఇంకా ఎలా వెళ్ళాలరా అని బసవరాజు అంటూ ఉంటే, ఒక్క నిమిషం అని చెప్పి సిద్ధు వెళ్ళి బసవరాజుకి సూటు తీసుకొని వస్తాడు. నాన్న ఈ డ్రెస్ వేసుకోండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే ఎందుకురా ఈ వయసులో ఇలాంటివన్నీ అని బసవరాజు అంటూ ఉంటే, పర్వాలేదు మోయ వేసుకోండి అని చెప్పి తులసి అంటుంది. ఇక బసవరాజు లోపలికి వెళ్తాడు. సూటు వేసుకొని బయటికి వస్తాడు. నాన్న మీరు ఈ డ్రెస్లో భలే ఉన్నారు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. సరేరా, మీ అమ్మ దగ్గరికి వెళ్ళి బర్త్డే విషెస్ చెప్పొస్తాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, ఉత్తి చేతులతోనే వెళ్తారా మోయ అని చెప్పి తులసి అంటుంది. అయ్యో, ఏమీ తీసుకురాలేదు కదా పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వటానికి అని బసవరాజు అంటూ ఉంటే, భార్య భర్త నుంచి కోరుకునేది మూరెడు మల్లెపూలో, లేకపోతే చేతికి గాజులో, లేకపోతే భర్త చేతుల మీద చీర కావాలనుకుంటుందే కానీ విలువైన బహుమతులు కావాలనుకోదు మోయ అని చెప్పి తులసి అంటుంది. అవునమ్మా తులసి, నువ్వు చెప్పింది నిజమే అని బసవరాజు అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం మోయ అని చెప్పి తులసి లోపలికి వెళ్ళి ఒక చీర తీసుకొచ్చి బసవరాజుకి ఇస్తుంది. ఈ చీరను మీరు అత్తయ్య గారికి బహుమతిగా ఇవ్వండి అని చెప్పి తులసి అంటూ ఉంటే, థ్యాంక్స్ అమ్మ తులసి అని చెప్పి బసవరాజు అంటాడు. వెళ్ళండి మోయ, అత్తయ్యని లేపి మరి బర్త్డే విషెస్ చెప్తే బాగుంటుంది అని తులసి అంటూ ఉంటే, సరే అమ్మా అని బసవరాజు విశాలాక్షి రూమ్లోకి వెళ్తాడు. విష్ యూ డార్లింగ్ అని చెప్పి అంటూ ఉంటే, విశాలాక్షి లేచి కూర్చొని, ఏంటండి అప్పుడే లేశారు అని చెప్పి అంటూ ఉంటుంది. విశాల, ఈరోజు నీ పుట్టినరోజు కదా, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటే, ఏంటండి కొత్తగా ఇది అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఏంటి విశాలాక్షి అలా అంటున్నావు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఏం లేదండి, మీరు ఎప్పుడూ కూడా పార్టీలని మీటింగ్లని తిరుగుతూ ఉంటారు కదా, పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో నా పుట్టినరోజు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు కదా, అందుకే అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటే, ఈరోజు నీకు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఉన్నాయి విశాలాక్షి, ఇదిగో ఈ చీర నీ పుట్టినరోజుకి బహుమతిగా నేను ఇస్తున్నాను అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, విశాలాక్షి చాలా సంతోషంగా చీర తీసుకొని చీరను చూస్తూ మురిసిపోతూ, ఏమండి చీర చాలా బాగుంది అని చెప్పి అంటూ ఉంటుంది. సరే త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈ చీర కట్టుకొని రా విశాలాక్షి అని బసవరాజు అంటూ ఉంటే, ఇప్పుడా అని విశాలాక్షి అంటూ ఉంటే, అవును విశాల, ఈరోజు నీకు సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఉన్నాయని చెప్పాను కదా, నువ్వు రెడీ అయ్యి వస్తే మన ఇద్దరం గుడికి వెళ్దాం అని బసవరాజు అంటూ ఉంటే, ఏమండి ఇది కలో నిజమో నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు అని చెప్పి విశాలాక్షి అంటుంది. ఇది నిజమే విశాల, వెళ్ళు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా, ఇద్దరం కలిసి సంతోషంగా గుడికి వెళ్దాము, నీ పేరు మీద పూజ చేపించి ఆ తరువాత రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేసి సరదాగా అలా తిరిగేసి వచ్చేద్దాం విశాల, ఈరోజు మొత్తం కూడా నీకోసమే టైం స్పెండ్ చేస్తాను అని బసవరాజు అంటూ ఉంటే, ఇది అసలు కల్లా ఉంది నిజంలా లేదు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఇది నిజమే వెళ్ళు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక విశాలాక్షి చాలా సంతోషంగా రెడీ అవ్వటానికి వెళ్తుంది. చూసారా మోయ, అత్తయ్య మొహంలో ఎంత సంతోషం కనిపిస్తుందో, మీరు అత్తయ్యకు బర్త్డే విషెస్ చెప్పి కేవలం అంటే కేవలం ఒక చీర ఇచ్చినందుకే అత్తయ్య ఎంత సంతోషపడుతున్నారో, మా ఆడవాళ్ళు వజ్రాలో వైడూర్యాలో కోరుకోరు మోయ, భర్త ప్రేమ కోరుకుంటారు అంతే అని చెప్పి తులసి అంటుంది. అవునమ్మ తులసి, నువ్వు చెప్పింది నిజమే, విశాలాక్షి కళ్ళల్లో నిజమైన సంతోషాన్ని చూశాను, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇలాంటి సంతోషాన్ని చూడలేదమ్మా అని బసవరాజు అంటూ ఉంటే, నాన్న ఈరోజు ఇక మీరు కుర్రాడిలా మారిపోయి అమ్మతో కలిసి సరదాగా రెస్టారెంట్లు సినిమాలు
హోటల్స్ అన్నీ కూడా తిరిగేసి అమ్మకు సంతోషాన్ని ఇచ్చేయండి నాన్న అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే, సరేరా సిద్ధు, నువ్వు తులసి కోరుకున్న విధంగానే ఈరోజు విశాలాక్షి సంతోషంగా ఉండేలా చేస్తాను అని చెప్పి బసవరాజు అంటాడు. సరే నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మరోవైపు విశాలాక్షి రెడీ అవుతుంది. పూజ గది దగ్గరకు వెళ్ళి దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తులసి వెళ్ళి హ్యాపీ బర్త్డే అత్తయ్య అని చెప్పి అంటూ ఉంటే, అమ్మ తులసి, నీకొక శుభవార్త చెప్పాలమ్మా. ఈరోజు నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. మీ మామయ్య నన్ను లేపి మరి బర్త్డే విషెస్ చెప్పారు. నాకు ఈ చీర కూడా బహుమతిగా ఇచ్చారు అని విశాలాక్షి చెప్తూ ఉంటే, ఈ సర్ప్రైజ్ అంతా ప్లాన్ చేసిందే తులసి. నువ్వు వచ్చి మళ్ళీ తులసికే చెప్తున్నావమ్మా అని సిద్ధు అంటూ ఉంటే, అమ్మ తులసి, ఇదంతా నువ్వు చేసావా? నువ్వు చెప్తే మీ మామయ్య చేశారా అని విశాలాక్షి అంటూ ఉంటే, అవునత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. నువ్వు నిజంగా చాలా మంచిదానివి తులసి. నిన్ను ఎన్నోసార్లు నేను ఇబ్బంది పెట్టాను, అనరాని మాటలు అన్నాను, కానీ నువ్వు నా గురించి చాలా బాగా ఆలోచించావు అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, ఈ సమయంలో మీరు సంతోషంగా ఉండాలి కానీ పాతవన్నీ గుర్తు చేసుకోకూడదు అని చెప్పి తులసి అంటుంది. అవునమ్మా, తులసి చెప్పింది నిజం. నీకోసం అక్కడ నాన్న వెయిట్ చేస్తున్నారు, త్వరగా వెళ్ళు, గుడికి వెళ్ళే ప్రోగ్రాం ఉందంట కదా అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మ, ఈరోజు నాంతా కలిసి ఎంజాయ్ చేయబోతున్నావు అన్నమాట, పండగ చేసుకోమ్మా అని సిద్ధు అంటూ ఉంటే, పోరా సిద్ధు, నన్నే ఆట పట్టిస్తున్నావా, వచ్చాక చెప్తాను ఈ సంగతి అని చెప్పి విశాలాక్షి చాలా సంతోషంగా వెళ్తూ ఉంటుంది. అత్తయ్య మొహంలో సంతోషం ఇన్ని రోజుల తర్వాత చూశానండి అని తులసి అంటూ ఉంటే, మేము కూడా పుట్టినప్పటి నుంచి ఈ సంతోషాన్ని ఎప్పుడూ చూడలేదు తులసి, ఇది నీ వల్లే సాధ్యమైంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మరోవైపు జాను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఎలాగైనా సరే దుబాయ్ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే ఇటు విశ్వ ఫ్యామిలీకి అక్కడ నా ఫ్యామిలీకి ఆ జై ఎలాంటి ప్రమాదాన్నైనా సృష్టించవచ్చు, వీళ్ళను కాపాడాలంటే నేను ఇక్కడ ఉండకూడదు అని చెప్పి జాను ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వ వాళ్ళ నాన్నగారిని పాస్పోర్ట్ వీసా కావాలని అడిగితే, నువ్వు దుబాయ్లో ఉండాలంటే డబ్బు కావాలి, నీకు పని కావాలి అంటున్నారు. అంకుల్ వాళ్ళు నన్ను పంపించడానికి ఇష్టపడట్లేదు, నా దారి నేను చూసుకోవాలి, ఎక్కువ రోజులు ఇక్కడ ఉండి వీళ్ళ ప్రాణాలు పోగొట్టాలని నేను అనుకోవట్లేదు. ఆ దుర్మార్గుడు జై తన తాతయ్యని కూడా చూడకుండా ప్రాణాలను తీసేశాడు. నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే అంకుల్ ఆంటీ ప్రాణానికి ప్రమాదం, అంతేకాదు విశ్వగాడిని కూడా చంపేస్తాడు అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది. నా పాస్పోర్ట్ వీసా గురించి అంకుల్ వాళ్లకు తెలియకుండా నా ప్రయత్నాలు నేను చేస్తాను అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది. వెంటనే పాస్పోర్ట్కి సంబంధించిన అప్లికేషన్ను తెప్పిస్తుంది. అప్లికేషన్ని ఫిల్ చేసి అప్లికేషన్ని అప్లై చేయడానికి వీసా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అలా జాను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమంది రౌడీలు జాను ఫోటో పట్టుకొని, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటే, జాను ఆ రౌడీల నుంచి తప్పించుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళబోతూ ఉంటుంది. అప్పుడు రౌడీలు ఎదురుగా వస్తూ ఉంటారు. అరేరే, ఈ రౌడీలు ఇటువైపు కూడా వస్తున్నారు, వీళ్ళకు నేను ఎదురు పడితే నన్ను గుర్తు పట్టేస్తారు, ఆ జై దుర్మార్గుడి దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపోతారు అని జాను మనసులో అనుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎదురుగా గుడి కనిపిస్తుంది. ఈ గుడిలోకి వెళ్ళి కాసేపు తలదాచుకుంటాను, ఆ తర్వాత రౌడీలు వెళ్ళిపోతారు, అప్పుడు నేను పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చు, అప్లికేషన్ని ఆఫీస్లో ఇవ్వచ్చు అని చెప్పి జాను మనసులో అనుకొని గుడిలోకి వెళ్తుంది. ఇక దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అంతలో పంతులు గారు వచ్చి, అమ్మ అర్చన అభిషేకమా అని చెప్పి అడుగుతూ ఉంటారు. పంతులు గారు, ఇది నా పాస్పోర్ట్ అప్లికేషన్, దీన్ని దేవుడు పాదాల దగ్గర పెట్టండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. సరే అమ్మా, ఇది నేను దేవుడు పాదాల దగ్గర పెట్టి పూజ చేస్తాను, ఈలోగా నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటే, సరే పంతులు గారు అని చెప్పి జాను అంటుంది. ఇక గుడిలో జాను ప్రదక్షిణలు చేస్తూ ఉన్నా కూడా రౌడీలు జాను ఫోటో పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇక జాను ఎవరికి కనిపించకుండా ముసుగు కప్పుకొని అలా గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇక జయనందన్ కూడా గుడికి వస్తాడు. పంతులు గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే, ఏంటి నాయనా ఇదేంటది, నీకు కూడా పాస్పోర్ట్ కానీ వీసా కానీ దేవుడు పాదాల దగ్గర పెట్టి ఇవ్వాలా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే, లేదు పంతులు గారు, ఇది నా ప్రాణం, నా ప్రాణానికి ప్రాణమైన నా జాను ఫోటో, నా జాను కనిపించకుండా పోయింది, నా జాను ఎక్కడ ఉన్నా కూడా నా దగ్గరికి చేరుకోవాలని దేవుడికి పూజ చేయండి పంతులు గారు అని జయనందన్ అంటూ ఉంటాడు. సరే నాయనా, ఇలా ఇవ్వు ఆ ఫోటోని అని చెప్పి పంతులు గారు ఫోటో తీసుకెళ్లి దేవుడి పాదాల దగ్గర పెడుతూ ఉంటారు. నాయనా, ఈ ఫోటోని నేను దేవుడి పాదాల దగ్గర పెట్టేలోపు నువ్వు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరా, నీ భార్య త్వరలోనే నీ దగ్గరికి చేరుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటే, ఇక జయనందన్ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్తాడు. ఈలోగా రౌడీలు
జానుని తరుముతూ ఉంటారు. ఇక జాను కంగారు పడుతూ పంతులు గారి దగ్గరకు వచ్చి, పంతులు గారు నా అప్లికేషన్ ఇలా ఇవ్వండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక పంతులు గారు జయనందన్ ఇచ్చిన ఫోటో కవర్ని జానుకి ఇచ్చేస్తాడు. ఇక జాను ఆ ఫోటో కవర్ని తీసుకొని గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటుంది. రౌడీలు ఎదురుగా మళ్ళీ వస్తూ ఉంటారు. ఇక జాను కంగారు పడుతూ కవర్లో నుంచి అప్లికేషన్ తీసి చదువుతున్నట్టు యాక్టింగ్ చేయబోతూ ఉంటుంది. ఇంకా అప్పుడే జానుకి అప్లికేషన్ బదులు జాను ఫోటో కనిపిస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ పంతులు గారి దగ్గరకు వెళ్ళి, పంతులు గారు నేను ఈ కవర్లో పెట్టించింది అప్లికేషన్, కానీ నాకేంటి ఈ ఫోటో వచ్చింది అని జాను అడుగుతూ ఉంటుంది. అయ్యో ఫోటో నీకొచ్చిందమ్మా, అయితే నీ కవరు అతనికి వెళ్ళుంటుంది. ఒక అతను తన భార్య కనిపించట్లేదని తన భార్య త్వరలోనే తన దగ్గరకు చేరుకోవాలని పూజ చేపించాడమ్మా. ఇలా ఇవ్వు, అతను ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, అతని కవరు అతనికి ఇచ్చేసి నీ కవర్ నీకు తీసుకొచ్చేస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటే, సరే త్వరగా పదండి పంతులు గారు అని చెప్పి జాను అంటుంది. ఇక పంతులు గారు కవర్ తీసుకొని జయనందన్ కోసం వెతుకుతూ ఉంటారు. ఇక జయనందన్ కూడా గుడిలో నుంచి బయటకు వచ్చి జాను ఫోటోని కవర్లో నుంచి బయటకు తీయబోతూ ఉండగా అందులో అప్లికేషన్ ఉంటుంది. ఇదేంటి జాను ఫోటో బదులు ఇదేదో పేపర్ ఉంది, ఏంటి పేపర్ అని జయనందన్ ఓపెన్ చేస్తూ ఉంటాడు. ఆ అప్లికేషన్ మీద జాను ఫోటో కనిపిస్తూ ఉంటుంది. ఇంతలో పంతులు గారు నాయనా నాయనా అని చెప్పి జయనందన్ దగ్గరకు వెళ్ళి, అది నీది కాదు బాబు, కవర్లు మారాయి, ఈ అమ్మాయి వీసాకి అప్లై చేసింది, ఆ అప్లికేషన్ నీ దగ్గరకు వచ్చింది, నీ భార్య ఫోటో ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళింది, ఇదిగో అయ్యా తీసుకో నీ భార్య ఫోటో, ఆ అప్లికేషన్ ఇలా ఇవ్వు అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక జాను జయనందన్ ఎక్కడ చూస్తాడోనని ముసుగు కప్పుకుంటుంది. ఇక జయనందన్ తన చేతిలో ఉన్న కవర్ని పంతులు గారికి ఇవ్వగానే పంతులు గారు ఆ కవర్ తీసుకొచ్చి జానుకి ఇస్తారు. ఇక జయనందన్ సారీ అండి, చూసుకోకుండా మీ అప్లికేషన్ ఓపెన్ చేయబోయాను అని చెప్పి చెప్తూ ఉంటే జాను వినిపించుకోకుండా కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరి అమ్మాయి ఎందుకు ఇంతలా కంగారు పడుతూ వెళ్తుంది అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మో ఈ జైగడికి కనిపించకుండా త్వరగా ఈ గుడిలో నుంచి వెళ్ళిపోవాలి అని జాను కంగారు పడుతూ గుడిలో నుంచి బయటకు వెళ్తూ ఉంటుంది. ఎదురుగా రౌడీలు వస్తూ ఉంటారు. ఇటు చూస్తే రౌడీలు, అటు చూస్తే ఆ దుర్మార్గుడు, వీళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలి అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జాను గుడిలో నుంచి జయనందన్కి రౌడీలకి కనిపించుకోకుండా వెనక్కి చూస్తూ వెళ్తూ ఉండగా జయనందన్ ఎదురుగా ఉంటాడు. జాను చూసుకోకుండా జయనందన్కి డాష్ ఇస్తుంది. సారీ అండి, చూసుకోలేదు అని జాను జయనందన్ వైపు చూసి చెప్తూ ఉంటుంది. ఇక జయనందన్ జానును చూసేస్తాడు. ఇక జాను కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, జాను అని చెప్పి జయనందన్ అంటాడు. గెవర్ జాను, నేను బాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. లేదు నువ్వు నా జానువి, నన్ను మోసం చేయాలని చూస్తున్నావు, నేను నిన్ను నీ స్పర్శను మర్చిపోలేను జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. నేను జానుని కాదు బానుని, చెప్తే అర్థం కావట్లేదా అని జాను కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, లేదు నువ్వు నా జానువే, నేను నిన్ను గుర్తుపట్టాను, నువ్వు నా నుంచి తప్పించుకొని పారిపోవాలని చూస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను జాను, నువ్వు నాకు కావాలి జాను అని జయనందన్ అంటూ ఉంటాడు. ఓరి దేవుడా, ఇలా దొరికిపోయానేంట్రా, ఎంతో కష్టపడి ఈ ఊరు నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాను, మళ్ళీ వీడి వలలోనే చిక్కుకుపోయాను అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.